క్వశ్చన్స్ వస్తాయి. పాథాలజీ నుంచి కూడా మనకి 6 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇంకో కుర్రోడు రావాలి. సో ఇక్కడ జాయిన్ సరే అమ్మా, చూడండి ఇక్కడ పాథాలజీ అండ్ లాబొరేటరీ నుంచి ఒక 6 క్వశ్చన్స్ వస్తాయి. రేడియాలజీలో నుంచి ఎలా అయితే 6 క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ పాథాలజీ నుంచి కూడా ఒక 6 క్వశ్చన్స్ వస్తాయి. మన రేడియాలజీలో లైక్ సిటీ, ఫ్లోరోస్కోపీ, ఎంఆర్ఐ, ఎక్స్రే ఎలా అయితే చదువుకున్నాం, పాథాలజీ అంటే ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్ దట్ ల్యాబ్ టెస్ట్లు. ఇప్పుడు ల్యాబ్ టెస్ట్లన్నీ పాథాలజీ కిందకి వస్తాయి. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ పాథాలజీ ఉంటుంది: క్లినికల్ పాథాలజీ, మాలిక్యులర్ పాథాలజీ, సర్జికల్ పాథాలజీ. మనకి మాలిక్యులర్ పాథాలజీలో నుంచి క్వశ్చన్స్ ఏం రావమ్మా, ఆల్మోస్ట్ మనకు వచ్చేసి క్లినికల్ అండ్ సర్జికల్ పాథాలజీ నుంచే వస్తాయి. 6 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ పాథాలజీలో కనుక మనం చెక్ చేసుకోగలిగితే ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. అంటే సపోజ్ సిబిసి తీసుకున్నాం అనుకోండి. సిబిసి అంటే ఏంది? కంప్లీట్ బ్లడ్ కౌంట్ కదా. సో దాంట్లో చాలా ఉంటాయి టెస్ట్లు. దాంట్లో ఒక నెంబర్ ఆఫ్ ఒక 10 టెస్ట్లో 20 టెస్ట్లో మొత్తం కలిపి సిబిసి కిందకి వస్తుంది. ప్యానల్స్ ఉంటాయి: కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ అని, బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ అని. ఇవి చిన్న చిన్న ల్యాబ్ అక్కడ ఉండవమ్మా. పెద్ద పెద్ద హాస్పిటల్స్ కనుక మీరు వెళ్తే అక్కడ చాలా క్లియర్ గా ఉంటది కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్. సో దాంట్లో ఏ టెస్ట్లు వస్తాయి మొత్తం వచ్చేస్తాయి అనమాట. సో వాటి గురించి మనం ఇక్కడ ఏ టెస్ట్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఏమి ఇంక్లూడ్ అవుతాయి, ఏమి ఇంక్లూడ్ అవ్వ అని చెప్పేసి దాని గురించి మొత్తం ఇక్కడ చదువుకుంటాం. కొన్నేమో సర్జికల్ ప్యాథాలజీ. సర్జికల్ ప్యాథాలజీ అంటే సపోజ్ ఇప్పుడు పేషెంట్ కి ఒక గడ్డ వచ్చింది, ఆ గడ్డ క్యాన్సరా లేకపోతే లేదా అని ఫైండ్ అవుట్ చేయడానికి దానికి సర్జరీ చేయాలి. సర్జరీ చేసే ముందు బయాప్సీలు చేస్తారు, దాన్ని సర్జికల్ ప్యాథాలజీ అంటారు. ఓకే, సో ఇక్కడ ఎలా అయితే మనకి రేడియాలజీలో అన్లిస్టెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయో అట్లాగే ప్యాథాలజీలో కూడా మనకి చాలా క్లియర్ గా అన్లిస్టెడ్ ప్రొసీజర్ కోడ్స్ వచ్చేసి ఇలా స్టార్టింగ్ లోనే ఉంటాయి. సో రేడియాలజీ మనకి 7 సిరీస్ అమ్మ, ప్యాథాలజీ వచ్చేసి 8 సిరీస్. రేడియాలజీ పక్కన ఉండే చాప్టరే ప్యాథాలజీ. సో ఏదైతే సిరీస్ తో ప్యాథాలజీ 8 సిరీస్ తో స్టార్ట్ అయ్యి 9 తో ఎండ్ అవుతుంది. ఓకే, సో అన్లిస్టెడ్ సర్వీసెస్ కోడ్స్ ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంటాయి లైక్ రేడియాలజీ. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే the panel components are not limited to the performance of the test. If one performed test is in addition to the specifically indicated particular panel, those tests should be reported separately in addition to the panel. మీకు సింపుల్ లాజిక్ చెప్తా అమ్మా, ఏం లేదు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం సమ్ ఎక్స్ ప్యానల్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఎక్స్ ప్యానల్లో 1 2 3 4 5 అనేవన్నీ టెస్ట్లు. తర్వాత వై అనే ప్యానల్ తీసుకుంటా, ఇది 1 2 4 5 6 ఇవన్నీ అనేది టెస్ట్లు 1 2 4 5 6. సో నేను ఎక్స్ ప్యానల్లో ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 5 6 ఇస్తాను. సపోజ్ మీకు క్వశ్చన్ లో ఏం అడుగుతాడంటే ఎక్స్ఎక్స్ ప్యానల్ అండ్ వైవై ప్యానల్ రెండు ఇచ్చాడు అనుకోండి. అప్పుడు నేను ఎక్స్ఎక్స్ సిపిటి, వైవై సిపిటి రెండు ఇవ్వకూడదు. ఎందుకంటే ఎక్స్ ప్యానల్లో ఒకటి రిపీట్ అయింది, వైలో కూడా ఒకటి ఉంది. మరి ఎక్స్ ప్యానల్లో 2 ఉంది, వైలో కూడా 2 ఉంది. ఎక్స్ ప్యానల్లో 4 ఉంది, వైలో కూడా 4 ఉంది. ఇట్లా అనమాట. సో నేనేం చేస్తానంటే
ఇప్పుడు ఈ రెండు ఇచ్చాను అనుకోండి, ఏంటి ఒక్కొక్క టెస్ట్ 2 సార్లు రిపీట్ అయినట్టు, అలా రిపీట్ అవ్వకూడదు. సో నేనేం చేస్తా అంటే సపోజ్ ఎక్స్ అనే ప్యానల్ కి 1 2 3 4 5 అనే సిపిటి ఉంది అనుకోండి, వైవై అనే ప్యానల్ కి 4 5 6 7 8 అనే సిపిటి ఉంది అనుకోండి. నాకు ఎగ్జామ్ లో ప్లీజ్ రైట్ ద సిపిటి ఫర్ ఎక్సెస్ అండ్ వైవై ప్యానల్ అని చెప్పినప్పుడు 1 2 3 5 4 5 6 7 8 అన్ని రాశాను అనుకోండి. సో ఒక్కొక్కటి డబల్ టైం రిపీట్ అవుతున్నట్టు. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇవన్నీ రాయకుండా ఐ విల్ గో విత్ ద సింపుల్. ఏం చేస్తానంటే నేను 1 2 3 4 5 రాసుకుంటా. రాసుకొని దాంట్లో 1 ఉంది కాబట్టి 1 తీసేస్తా, దాంట్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 తీసేస్తా, దాంట్లో 4 ఉంది కాబట్టి 4 తీసేస్తా, దాంట్లో 5 ఉంది కాబట్టి 5 తీసేస్తా. ఇంకా 6 లేదు కదా, ఆ 6 కి సపరేట్ గా యాడ్ చేస్తాం. అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఏదైనా 2 3 ప్యానల్స్ వచ్చినప్పుడు ఈ ప్యానల్ తో ఇంకొక ప్యానల్లో ఉన్న టెస్ట్లని సేమ్ మ్యాచ్ అవుతున్నాయి లేదా, సేమ్ మ్యాచ్ కనుక అవుతుంటే ఒకే కోడ్ ఇచ్చేసి ఎడిషనల్ ఉన్న టెస్ట్లు సపరేట్ గా రాయాలి. సో అది మీకు నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ నేను బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ అమ్మా, ఈ బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కనుక నేను చూస్తే ఇంకోటి డూప్లికేట్ తీసుకుంటాను. ఈ బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కనుక తీసుకుంటే కాల్షియం అయనైజ్డ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, క్లోరైడ్ ఉంది, క్రియాటిన్ ఉంది, గ్లూకోజ్ ఉంది, పొటాషియం ఉంది, సోడియం ఉంది, యూరియా నైట్రోజన్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ నుంచి అన్ని ఉన్నాయి. ఇక్కడ బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ ఏమంటున్నాడు, కాల్షియం అయనైజ్డ్ అంటున్నాడు. అదే నేను కిందకు వస్తే బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కాల్షియం టోటల్ ఉంది, దీంట్లో కార్బన్ డైఆక్సైడ్, క్లోరైడ్, క్రియాటిన్, గ్లూకోజ్, పొటాషియం, సోడియం, యూరియా నైట్రోజన్ అన్నీ ఉన్నాయి. సపోజ్ మీకు బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కాల్షియం టోటల్ అన్నాడు అనుకోండి, 80048 ఇస్తారు. అట్లా కాకుండా బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కాల్షియం అయనైజ్డ్ అన్నాడు అనుకోండి, 80047 ఇస్తారు. సో ఇలా వేరు వేరుగా ఇస్తే ఓకే. అలా ఇవ్వకుండా బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కాల్షియం అయనైజ్డ్ అండ్ కాల్షియం టోటల్ రెండు ఇస్తే ఏం చేయాలి, బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కాల్షియం అయనైజ్డ్ ఇచ్చాడు, ప్లస్ బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కాల్షియం టోటల్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తామంటే ఏం చేయమమ్మా, 2 కోడ్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను 80047 80048 2 కోడ్స్ కనుక ఇస్తే ఒక్కొక్క టెస్ట్ 2 టైమ్స్ మ్యాచ్ అవుతున్నట్టు. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే సపోజ్ నేను 80047 ఇచ్చాను అనుకోండి, ఓకేనా. సో 80047 ని 48 ని కంపేర్ చేస్తే అన్నీ ఉన్నాయి, ఒకే ఒకటి లేదు, 8231047 లో లేదు. సో నేను 80047 ఇచ్చి 82310 లేని టెస్ట్ ఒకటి అడిషనల్ గా ఇచ్చేస్తే సరిపోయింది. లేదు ఒకవేళ నేను 80048 కనుక ఇస్తే 47 లో 48 లో లేనిది ఏది, ఇది 47 లో ఉన్నది 48 లో లేనిది కాల్షియం అయినది. 80048 82330 అయినా ఇవ్వచ్చు, లేకపోతే 80048 82330 లేదా 80047 82310 అనేది ఇవ్వచ్చు. అర్థమైందా. 2 ప్యానల్స్ ని కంపేర్ చేసినప్పుడు ఏదో ఒక ప్యానల్ కోడ్ కనుక మనం చేస్తే ఇంకొక ప్యానల్లో అన్ని టెస్టులు ఉన్నాయి, ఇక్కడున్న ప్యానల్లో టెస్టులు అన్నీ ఉన్నాయి, ఇక్కడున్న ప్యానల్లో ఏ టెస్ట్ అయితే లేదో ఆ టెస్ట్ కి మనం సపరేట్ గా కోడ్ చేస్తాం. అర్థమైందా, ఇది కన్ఫ్యూజన్ ఉందా. సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పు. కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్, మీకు కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ అన్నారు, బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కాల్షియం టోటల్ అన్నాడు, బేసిక్ మెటాబాలిక్ కాల్షియం టోటల్ అన్నాడు, కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎప్పుడైనా తక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉన్నదాన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులతో కంపేర్ చేయాలి. సో దీంట్లో ఏముంది, కాల్షియం టోటల్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరైడ్, క్రియాటిన్, గ్లూకోజ్, పొటాషియం, సోడియం, యూరియా నైట్రోజన్. సో కాల్షియం టోటల్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరైడ్, క్రియాటిన్, గ్లూకోజ్, ఫాస్ఫేట్, పొటాషియం, ప్రోటీన్, సోడియం, యూరియా నైట్రోజన్.
యూరియా నైట్రోజన్ లాస్ట్ లో ఉందండి. సో ఇక్కడ ఉన్న టెస్ట్లన్నీ దాంట్లో ఉన్నాయి. సో నేనేం చేస్తా, నాకు బేసిక్ మెటాబాలిక్ ప్యానల్, కాల్షియం టోటల్ ఇచ్చారు, కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ రెండు ఇచ్చారు. అప్పుడు నేనేం చేస్తా అంటే రెండు కోడ్ చేయకూడదు, 80053 80048 ఇవ్వకూడదు. ఎందుకంటే 48 లో ఉన్న అన్ని టెస్ట్లన్నీ కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ లో ఉన్నాయి. సో నేను ఓన్లీ కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ ఒకటే కోడ్ చేస్తాను, ఇంకేం చేయను. క్లియరా? డౌట్ ఏమన్నా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ అన్నాడు, బేసిక్ మెటాబాలిక్ ప్యానల్ కాల్షియం అయనైజ్డ్ అన్నాడు. సో ఈ 80047 లో ఉన్న టెస్ట్లన్నీ దీంట్లో ఉన్నాయి, కానీ ఒకే ఒక టెస్ట్ లేదు. 47 లో ఉన్న టెస్ట్ 48 లో 53 లో లేనిది ఏదంటే ఇది కాల్షియం అయనైజ్డ్ లేదు. ఈ కాల్షియం అయనైజ్డ్ అనేది లేదు. అప్పుడు నేనేం చేస్తా, 80053 ఇచ్చి ఈ కాల్షియం అయనైజ్డ్ లేదు కాబట్టి 82330 అనే సిపిటి నేను ఇస్తా. అర్థమవుతుందమ్మా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సో జనరల్ హెల్త్ ప్యానల్ అన్నాడు, కాంప్రహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ అన్నాడు. కాంప్రహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ అన్నాడు, జనరల్ హెల్త్ ప్యానల్ అన్నాడు. నేనేం చేస్తా అంటే, సో జనరల్ హెల్త్ ప్యానల్ ఒకటే ఇస్తా, కాంప్రహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే, దీస్ ప్యానల్ మస్ట్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ కాంప్రహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ అంటే జనరల్ హెల్త్ ప్యానల్లో అంట కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ అనేది ఇంక్లూడ్ అయిపోయిందంట. సో నో నీడ్ టు గివ్ ద కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ అగైన్. జస్ట్ ఇఫ్ ఐ గివ్ ద జనరల్ హెల్త్ ప్యానల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సపోజ్ ఇంకొక క్వశ్చన్ చెప్తా. ఎలక్ట్రోలైట్ ప్యానల్ ఇచ్చాడు, కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ ఇచ్చాడు. నేనేం చేస్తా, ఈ ఎలక్ట్రోలైట్ ప్యానల్ ఏముంది, కార్బన్ డైఆక్సైడ్, క్లోరైడ్, పొటాషియం, సోడైడ్. కార్బన్ డైఆక్సైడ్, క్లోరైడ్, పొటాషియం, సోడియం దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. సో నేను ఎలక్ట్రోలైట్ ప్యానల్, కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ రెండు ఇచ్చినప్పుడు నేను ఓన్లీ కాంప్రిహెన్సివ్ మెటాబాలిక్ ప్యానల్ ఒకటే చేసేస్తాను, సరిపోతుంది. సో ఇంకోటి చూపిస్తాను. లిపిడ్ ప్యానల్ ఇచ్చాడు, రీనల్ ఫంక్షన్ ప్యానల్ ఇచ్చాడు. లిపిడ్ ప్యానల్ ఏముంది, కొలెస్ట్రాల్ ఉంది, లిపోప్రోటీన్ ఉంది, ట్రైగ్లిజరైడ్. అదే రీనల్ ఫంక్షన్ ప్యానల్లో అక్కడ వేరు, ఇక్కడ వేరు. అప్పుడు ఏం చేయాలి, రెండు కోడ్ చేయాలి. ఏం చేయాలంటే రెండు కోడ్ చేయాలి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం వచ్చింది. సో ఈ లిపిడ్ ప్యానల్, రీనల్ ఫంక్షన్ ప్యానల్ చూడండి.
సరే అది చూడండి అమ్మా, ఇది లిపిడ్ ప్యానల్, రీనల్ ఫంక్షన్ ప్యానల్ రెండు వేరు వేరమ్మా. ఓకేనా? సో సపరేట్. ఇంకోటి, ఇంకోటి ఎలా ఇస్తాడంటే క్వశ్చన్, సో ఇలా టూ ప్యానల్స్ ఇచ్చి ఆ ప్యానల్లో మీరేం కోడ్ ఇస్తారని చెప్పి చెప్తారు. ఇంకోటి ఏంటంటే రీనల్ ఫంక్షనల్ ప్యానల్. రీనల్ ఫంక్షన్ ప్యానల్ ఎక్సెప్ట్ పొటాషియం అంటాడు. ఎక్సెప్ట్ పొటాషియం అంటాడు. అప్పుడేం చేస్తారు? ఎక్సెప్ట్ పొటాషియం అంటారు. అప్పుడేం చేస్తారు? రీనల్ ఫంక్షన్ ప్యానల్ అన్నారమ్మా ఎగ్జాంపుల్. ఎక్సెప్ట్ పొటాషియం అన్నారు. అప్పుడేం చేస్తారు? 80069 ఇస్తారా, ఇంకేమైనా ఇస్తారా? రాంగ్ అయినా పర్లేదమ్మా, జస్ట్ యూ కెన్ ట్రై. రీనల్ ఫంక్షన్ ప్యానల్ అన్నాడు, ఎక్సెప్ట్ పొటాషియం అన్నాడు, పొటాషియం తప్ప అన్నాడు. రీనల్ ఫంక్షన్ ప్యానల్ చేశాడు, పొటాషియం ఒకటే చేయలేదన్నాడు. అప్పుడు మీరేం ఇస్తారు? 80069 ఇస్తారా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఇస్తారా? సో అప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్ గా ఆ పొటాషియం తప్ప మిగతా అన్ని ఇవ్వాలి. పొటాషియం తప్ప మిగతా అన్ని ఇవ్వాలి. ఓకేనా? పొటాషియం తప్ప మిగతా అన్ని అంటే 80069 ఇవ్వకూడదు. 80069 ఇచ్చారంటే అది కూడా ఇంక్లూడ్ అయిపోయినట్టు. ఓకేనా? ఏది ఇంక్లూడ్ అయిపోయినట్టు? పొటాషియం కూడా ఇంక్లూడ్ అయిపోయినట్టు. సో నేనేం చేస్తా అంటే రీనల్ ఫంక్షనల్ ప్యానల్ అని చెప్పాడు కాబట్టి, సో నేను ఇంక ఇవన్నీ ఇస్తాను. అల్బుమిన్ 82040, 82310, 374, 435, 565, 947, 4100. ఇది ఒక వదిలేస్తా. 841312 ఇవ్వకూడదు. 84295, 84520 ఇవన్నీ ఇచ్చేయాలి. ఓకే? సో కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ వస్తుంది, డామ్ షూర్ గా, నో డౌట్. ఓకే? 100% వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ డ్రగ్ ఎస్ఏ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. డ్రగ్ ఎస్ఏ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందో చెప్తాను. ప్రెజెంటివ్ డ్రగ్ క్లాస్ స్క్రీనింగ్ అని ఉంది. 80305, 306, 307 ఈ మూడు కోడ్స్ ఇంపార్టెంట్ అమ్మా. 80305 కనుక మీరు చూస్తే 80305 ఈజ్ యూజ్డ్ టు రిపోర్ట్ ద ప్రొసీజర్ ఇన్ విచ్ ద రిజల్ట్స్ ఆర్ రెడ్ బై ద డైరెక్ట్ ఆప్టికల్ అబ్జర్వేషన్. ఈ వర్డ్ కనబడాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్ డిప్స్టిక్ కానీ, కప్పు కానీ, కార్డ్స్ కానీ, క్యాట్రిడ్జెస్ కానీ యూజ్ చేస్తే 80305 అనేది ఇవ్వాలి. అట్లా కాకుండా సపోజ్ 80306 ఎప్పుడు ఇవ్వాలంటే రిపోర్ట్ ద ప్రొసీజర్ వెన్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు అసిస్ట్ ఇన్ డిటర్మినింగ్ ద రిజల్ట్ ఫర్ డైరెక్ట్ ఆప్టికల్ అబ్జర్వేషన్. అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంటేషన్ యూజ్ చేసినప్పుడు.
ఏదైనా ఇన్స్ట్రుమెంటేషన్ యూజ్ చేసినప్పుడు వాడాలి. ఓకేనా? ఇన్స్ట్రుమెంట్ అసిస్టెడ్ డిటర్మైనింగ్ ద డైరెక్ట్ ఆప్టికల్ అబ్జర్వేషన్. ఓకే, అక్కడ ఏంది ఉత్త అబ్జర్వేషన్ అన్నాడు, ఇక్కడేమో డైరెక్ట్ ఆప్టికల్ అబ్జర్వేషన్. ఓకే, ఇక్కడ కూడా ఇచ్చాడు ఎగ్జాంపుల్స్ ప్రొసీజర్ డిప్స్టిక్ కార్డ్ స్కాటరైజేషన్ ఇంటూ ద ఇన్స్ట్రుమెంట్ దట్ డిటర్మైన్ ద ఫైనల్ రిజల్ట్ ఆప్టికల్ అబ్జర్వేషన్ మెథడాలజీ. ఓకే, 80307 ఎప్పుడు ఇవ్వాలంటే number of devices, procedure, instrumented chemistry analyzers. There are many different instrumented methodologies available to perform the presumptive drug assay. Example include the immunoassay, ELISA. ఇవన్నీ కొన్ని టెస్ట్లు చెప్తున్నాడు. ఓకే, కొన్ని టెస్ట్లు చెప్తున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ గా చెప్తున్నాడు క్రోమాటోగ్రఫీ టెక్నికా, నాన్ క్రోమాటోగ్రఫీ టెక్నికా అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఓకే, క్రోమాటోగ్రఫీ టెక్నికా, నాన్ క్రోమాటోగ్రఫీ టెక్నికా చూడండి ఒకసారి. సో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు క్రోమాటోగ్రఫీ విత్ ఆర్ వితౌట్ క్రోమాటోగ్రఫీ. చాలా సార్లు ఎలా ఇచ్చాడంటే క్వశ్చన్ వితౌట్ క్రోమాటోగ్రఫీ అన్నారు. అప్పుడు చాలా మంది ఏం చేశారంటే 80305 ఇచ్చారు. బట్ 80 అసలు క్రోమాటోగ్రఫీ అని కనిపిస్తే (80305) అని కనిపిస్తే, క్రోమాటోగ్రఫీ అని కనిపిస్తే 80307 ఇచ్చారు. ఓకే, 80307 అనేది ఇచ్చేయాలి. క్రోమాటోగ్రఫీ అనే వర్డ్ కనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, డామ్ షూర్, నో డౌట్. తర్వాత డెఫినేటివ్ డ్రగ్ టెస్ట్. డెఫినేటివ్ డ్రగ్ టెస్టింగ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఆల్కహాల్ బయోమార్కర్స్ 1 or 2, 3 or more, alkaloids, amphetamines 1 to 2, 3, 4, 5 or more, anabolic steroids 3 or more, analgesic non-opioid 1 or 2, 3 to 5, 6 or more అంటారు. సో ఇలా డైరెక్ట్ గా వాడు చెప్పాడు, అది ఎనాలజిసికా లేకపోతే యాంటీ డిప్రెసెంటా లేకపోతే ఒపాయిడా లేకపోతే ఆల్కహాల్ వాడు చెప్పాడు. మరేం చేయాలి? సో ఇలా మనం కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో ఈ పేర్లు చెప్తాడు. ఎసిటమినోఫెన్, డైక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, కెటోప్రోఫెన్, నాప్రోక్సెన్, ఆక్సాప్రోజిన్, సాలిసిలేట్ అనే డ్రగ్స్ చెప్తాడు. సపోజ్ నాకు ఎసిటమినోఫెన్ చెప్పాడు, డైక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్ చెప్పాడు, కీటోప్రోఫెన్ చెప్పాడు, 3 చెప్పాడు, ఈ 3 చెప్పాడు. ఏం చేయాలి నేనప్పుడు? సో ఈ 3కి ఏ కోడ్ ఇవ్వాలో వాడే చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు. 80329 ఆర్ 331 ఇవ్వాలంటున్నాడు. నేనేం చేస్తా, 80329 దగ్గరికి వెళ్తా. 329 దగ్గర కనుక నేను వెళ్తే ఎనాలజీసి నాన్ ఓపాడ్ 1 or 2 నాకెన్ని ఇచ్చాడు? 3 కదా. సో 3కి కోడ్ ఏంది? 80330, 325 80330 అనే కోడ్ అనేది ఇవ్వాలి. అర్థమవుతుందా? సో అట్లా మనం గ్యాదర్ చేసుకోవాలి. డైరెక్ట్ గా మనకి కనబడదు. ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి ఇచ్చేసుకొని చెక్ చేసుకొని ఇక్కడ ఎన్ని ఇచ్చాడో చెక్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు ఇట్ ఈజ్ ఈజీ.
అప్పుడు ఈజీ, లేకపోతే కష్టం. ఓకే. సో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, డామ్ షూర్ గా వస్తుంది. నెక్స్ట్, థెరపెటిక్ డ్రగ్ వేస్తే ఏం అవసరం లేదమ్మా, ఒకవేళ వచ్చినా ఏదైనా డైరెక్ట్ గానే ఉంటుంది. ఇక్కడ కొన్ని కొన్ని సార్లు ఇలా రెడ్ కలర్ లో ఉంటుంది. ఇలా రెడ్ కలర్ లో ఉండి కోడ్ ఈజ్ అవుట్ ఆఫ్ న్యూమరికల్ సీక్వెన్స్ అండి. కోడ్ ఈజ్ అవుట్ ఆఫ్ న్యూమరికల్ సీక్వెన్స్ అంటున్నాడు. కోడ్ ఈజ్ అవుట్ ఆఫ్ న్యూమరికల్ సీక్వెన్స్ అంటున్నాడు. కోడ్ ఈజ్ అవుట్ ఆఫ్ న్యూమరికల్ సీక్వెన్స్ అంటే కోడ్ లేదని కాదమ్మా, కోడ్ ఉంది కానీ ఆర్డర్ లో లేదు. ఆ కోడ్ అనేది 80173 నుంచి 175 మధ్యలో ఉందని అర్థం. సో 8019173 దగ్గర కనుక వెళ్తే మీకు అక్కడ ఉంటది 190 అనే కోడ్. ఇదిగోండి, ఇదిగోండి. 80173 నుంచి 175 మధ్యలో ఏముంది, 80189 ఉంది కదా. ఇది కోడ్ ఈజ్ అవుట్ ఆఫ్ న్యూమరికల్ సీక్వెన్స్. సో ఉంది కానీ ఆర్డర్ లో లేదు. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 ఇలా ఆర్డర్ లో ఉండాలి, బట్ ఆర్డర్ లో లేదు. ఓకే, 4 తర్వాత 1 వస్తుంది అట్లా అనమాట. తర్వాత చూడండి, ఇలా డౌన్ కనిపిస్తే ఎవాక్యుయేటివ్ సప్రెషన్ టెస్ట్ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ప్యానల్స్ ఉంటాయమ్మా. ఏసీటీహెచ్ స్టిమ్యులేషన్ ప్యానల్ ఫర్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. దిస్ ప్యానల్ మస్ట్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ అని చెప్పి, కార్టిసోల్ అంటే ఈ ఏసీటీహెచ్ స్టిమ్యులేషన్ ప్యానల్లో ఈ కార్టిసోల్ అనేది ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ అంటే ఇంక్లూడ్. ACTH stimulation panel for adrenal insufficiency. This panel must include the cortisol ఎన్ని టైమ్స్ అంట, 2 టైమ్స్ అంట. ఓకే, అంటే ఏంది, సపోజ్ నాకు ఇప్పుడు ఏసీటీహెచ్ స్టిమ్యులేషన్ ప్యానల్ అని చెప్పి కార్టిసోల్ 5 టైమ్స్ అన్నారు. అప్పుడు నేనేం చేస్తా అంటే 800 80400 ఇచ్చి 82533 ఇంటూ 3 80400 ఇచ్చి 82533 ఇంటూ 3 ఇస్తా. ఎందుకంటే 80400 ఆల్రెడీ 2 టైమ్స్ ఇంక్లూడెడ్ అంటున్నాడు. ఓకే, సో మై ఆన్సర్ ఈస్ 80400 82533 ఇంటూ 3. ఇఫ్ ఇట్ ఈస్ ACTH stimulation panel with the 10 times, then what I can do? 800 400 80400 82533 into 8, because already 2 times is included in this panel. So
ఐఎమ్ గోయింగ్ టు మల్టిప్లై విత్ ద 8 నెంబర్. ఓకే. సో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సిపిసి ఎగ్జామ్ లో మీకు చూపిస్తాను. గ్లూకాగాన్ టాలరెన్స్ ప్యానల్ ఇచ్చాడు, ఇచ్చి 5 టైమ్స్ అన్నాడు. ఏది గ్లూకోజ్ 5 టైమ్స్ అన్నాడు, ఇన్సులిన్ 4 టైమ్స్ అన్నాడు. అప్పుడు నా ఆన్సర్ ఏంటంటే 80422 ఇచ్చి 80422 ఇచ్చి గ్లూకోజ్ 5 టైమ్స్ కాబట్టి 82947 ఇంటూ 2 ఇస్తా, ఇన్సులిన్ 4 టైమ్స్ కాబట్టి 83525 ఇచ్చేస్తాం. లేదా ఇంకోటి రీసెంట్ గా అడిగింది ఏంటంటే గ్రోత్ హార్మోన్ సపరేషన్ ప్యానల్లో గ్లూకోజ్ 5 టైమ్స్ ఇచ్చాడు, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ 5 టైమ్స్ ఇచ్చాడు. దెన్ మై ఆన్సర్ ఇస్ 80430 82947 ఇంటూ 2 83003 ఇంటూ 1. రెండు 5 టైమ్స్ అనమాట. ఓకే, అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా ఇది? సార్ ఇది ఒకసారి రిపీట్ చేస్తారా? ఓకే. సో ఏం లేదు, ఇప్పుడు గ్రోత్ హార్మోన్ సపరేషన్ ప్యానల్ అన్నాడు, గ్లూకోజ్ 5 టైమ్స్ అంటున్నాడు, దాంట్లో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ 5 టైమ్స్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఈ గ్రోత్ హార్మోన్ సపరేషన్ ప్యానల్లో ఇక్కడ 3 టైమ్స్ ఇంక్లూడ్ 80430 ఇచ్చామంటే గ్లూకోజ్ 3 సార్లు ఇంక్లూడ్ అయిపోయినట్టు, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ కూడా 4 టైమ్స్ ఇంక్లూడ్ అయిపోయినట్టే. కానీ ఇంక అడిషనల్ గా నాకు ఎన్నిసార్లు ఇచ్చాడు? గ్లూకోజ్ 5 టైమ్స్ ఇచ్చాడు కదా, సో 3 టైమ్స్ ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి 80430తో పాటు 82947 అనేది 2 టైమ్స్ ఇస్తా, 2 టైమ్స్ ఇస్తాను. తర్వాత హ్యూమన్ గ్రోత్ హార్మోన్ 4 టైమ్స్ ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి నాకు 5 టైమ్స్ చెప్పాడు. సో 80430 82947 ఇంటూ 2 83003 ఇంటూ 1. 19 వేయచ్చు, వేయకపోయినా ఏం కాదు. సో కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుంది ఈ ప్యానల్లో నుంచి. ఇందాక చెప్పిన ప్యానల్ కానీ థెరపెటిక్ డ్రగ్స్ కానీ ఈ ప్యానల్ నుంచి కానీ కన్ఫామ్ గా ఇవన్నీ డామ్ షూర్ గా వచ్చే క్వశ్చన్స్ కన్ఫామ్ గా వస్తాయి, నో డౌట్. కానీ తర్వాత పాథాలజీ క్లినికల్ కన్సల్టేషన్. ఏం అవసరం లేదమ్మా. యూరిన్ అనాలిసిస్, యూరిన్ అనాలిసిస్ నుంచి కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుంది. యూరిన్ అనాలిసిస్ లో ఇక్కడ చూడండి లాస్ట్ లో నాన్ ఆటోమేటెడ్ విత్ మైక్రోస్కోపీనా, ఆటోమేటెడ్ విత్ మైక్రోస్కోపీనా, నాన్ ఆటోమేటెడ్ వితౌట్ మైక్రోస్కోపీనా, ఆటోమేటెడ్ వితౌట్ మైక్రోస్కోపీ, ఈ డిఫరెన్షియేషన్ చూడాలి. ఈ మధ్య కాలంలో కూడా ఇక్కడ నుంచి చాలా సార్లు క్వశ్చన్ అడిగారు, జస్ట్ మీరు చెక్ చేసుకుంటే. సో మీరు నేను ఇచ్చిన క్వశ్చన్స్ తో పాటు నేను ఆల్రెడీ 500 క్వశ్చన్స్ పంపించా కదా, దాంట్లో సపోజ్ నేను ఈ రోజు 8 సిరీస్ చెప్పాను అనుకోండి, 8 సిరీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు నేను ఇచ్చిన క్వశ్చన్స్ ప్లస్ ఆ 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయిపోతాయి. తర్వాత ఒక 300 కానీ 400 క్వశ్చన్లు ఇస్తా, ప్రాక్టీస్ చేసుకొని ఇంకెళ్తే అయిపోయింది ఎగ్జామ్. ఓకేనా? బట్టి పట్టమాకండి, విత్ ప్రాపర్ నాలెడ్జ్ తో జస్ట్ విత్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవండి. మీకు ఏమైనా డౌట్ వస్తే జస్ట్ నా స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి, ఓకేనా? చెప్తాను. ఓకే, వాట్సాప్ పెట్టండి చాలు, నేను చెక్ చేసుకుంటా. ఓకే, యూరిన్ ఎనాలిసిస్ లో నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ మాలిక్యులర్ ప్యాథాలజీలో నుంచి క్వశ్చన్స్ ఏం రావమ్మా, సో అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మాలిక్యులర్ ప్యాథాలజీలో నుంచి అయితే ఏం రావు. ఓకే, ఈజీనే ఉంటది. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దానికంటే ముందు
సరే ఓకే, ఇది చూడండి అది చెప్తాను. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లో నెక్రాప్సీ అంటున్నాడు. నెక్రాప్సీ గ్రాస్ ఎగ్జామినేషన్ ఓన్లీ అంటున్నాడు. వితౌట్ సిఎన్ఎస్, విత్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఇన్ఫాంట్ విత్ బ్రెయిన్, స్టిల్ బార్న్ ఆర్ న్యూ బార్న్ విత్ బ్రెయిన్, మ్యాసిరేటెడ్ స్టిల్ బార్న్. సేమ్ నెక్రాప్సీలో గ్రాస్ అండ్ మైక్రోస్కోపిక్ ఉంటుంది. మీరు చెక్ చేయాలి వాడు క్వశ్చన్ లో గ్రాస్ అంటున్నాడా, గ్రాస్ అండ్ మైక్రోస్కోపీ అని. ఓకేనా, చెక్ చేసుకుని దాంట్లో సబ్ డివిజన్ ఏమి ఇచ్చాడో చెక్ చేసుకుని ఆన్సర్ చేయాలి. డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఇక్కడ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ నుంచి. తర్వాత సైటోపాథాలజీ. ఈ సైటోపాథాలజీలో మనకి 881041081112 అని చెప్పేసి 3 కోడ్స్ ఉంటాయమ్మా. సో ఈ పాథాలజీలు ఇప్పుడు వరకు మనం చదువుకుంది మొత్తం క్లినికల్ పాథాలజీ. మాలిక్యులర్ పాథాలజీ నుంచి క్వశ్చన్స్ రావు. సైటోపాథాలజీలో ఓన్లీ 3 కోడ్స్ ఉంటాయి. 104 ఏంటంటే స్మియర్స్, ఫ్లూయిడ్స్ కానీ వాషింగ్, బ్రషింగ్ ఇట్లాంటి వర్డ్స్ చెప్తారు. స్మియర్ ప్రిపరేషన్ 104. 108 ఏంటంటే ఈ టెక్నిక్ థిన్ ప్రెప్ అంటాడు. లిక్విడ్ బేస్డ్ స్లైడ్ ప్రిపరేషన్ లేదా థిన్ ప్రెప్ అంటారు. THINPRE ప్రెప్, థిన్ ప్రెప్ అంటాడు. 112 వచ్చేసి సెల్ బ్లాక్ అంటాడు. సెల్ బ్లాక్ అంటాడు. ఓకే, లేదు థిన్ ప్రెప్ అనేది దీన్ని అంటాడమ్మా 112కి. క్లాస్ కరోజ్ పస్ కరోజ్ 112. ఒక్క నిమిషం అమ్మా. 112 ఏమో థిన్ ప్రెప్ కి, 108 కి ఏమో కాన్సన్ట్రేషన్ టెక్నిక్ లేదా సెంట్రిఫ్యూజ్ టెక్నిక్ అంటాడు. 108, 112, 104 ఈ 3 చూసుకోండి.
సో ఈ సైటోపాథాలజీ నుంచి క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు అమ్మా. సో దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ డౌన్, నెక్స్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ వస్తుంది, అది కొంచెం ఇంపార్టెంట్. సైటోజెనిక్ స్టడీస్. ఎస్, ఈ సైటోజెనిక్ స్టడీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. హెడ్డింగ్ గుర్తు పెట్టుకోండి. సైటోపాథాలజీ, సైటోజెనిక్ స్టడీ, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్స్, యూరిన్ అనాలిసిస్. హెడ్డింగ్ చెప్తున్నా కదా, హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకోండి. ఓకే, ఈ సైటోజెనిక్ స్టడీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. క్రోమోజోమ్ ఎనాలిసిస్ అని ఉంటుంది. క్రోమోజోమ్ ఎనాలిసిస్ కౌంట్ 5 cells. ఇది 15 to 20 cells. ఇదేమో 1 కార్యోటైప్, ఇదేమో 2 కార్యోటైప్. సపోజ్ ఇప్పుడు నా క్వశ్చన్ లో క్రోమోజోమ్ ఎనాలిసిస్ 10 cells అన్నాడండి. అప్పుడు ఏం చేయాలంటే 88261 ఇచ్చేయాలి 5 cells కి. ఇంకొక మరి 5 cells కి ఏమి ఇస్తామంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఈచ్ ఎడిషనల్ సెల్ అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంటది. ఇదిగోండి, ఎడిషనల్ సెల్స్ కౌంటెడ్. క్రోమోజోమ్ ఎనాలిసిస్ లోనే ఎడిషనల్ సెల్స్ కౌంటెడ్. సేమ్ అక్కడ 5 cells ఇచ్చి 2 కార్యోటైప్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ కోడ్ ఇచ్చి 88280 అనేది కూడా ఇవ్వాలి. అంటే ఈ వీటితో పాటు ఈ 88261 అనే కోడ్ తో పాటు క్యారియోటైప్ ఇస్తే క్యారియోటైప్ కి సపరేట్ కోడ్ ఉంటుంది, సెల్స్ ఇస్తే సెల్స్ కి సపరేట్ కోడ్ ఉంటుంది. సపోజ్ 15 to 20 cells 2 కార్యోటైప్ అంటే ఇది, లేదా 30 cells అని చెప్తాను అనుకోండి, సేమ్ 88260 తో పాటు వేరే ఎడిషనల్ సెల్స్ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ అనేది ఇస్తాం. కన్ఫామ్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసి కమింగ్ టు ద సర్జికల్ ప్యాథాలజీ. సర్జికల్ ప్యాథాలజీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ ఎలా ఉంటాయంటే 88300, ఇది గ్రాస్ అమ్మ. 88302, 88304, 88305, 88307, 88309. ఇట్లా లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ఓన్లీ గ్రాస్ అమ్మ. 302, 304, 305, 307, 307 ఏంటంటే గ్రాస్ అండ్ మైక్రోస్కోప్. గ్రాస్ అండ్ మైక్రోస్కోపిక్ అమ్మ. సో 88300 ఏమో గ్రాస్, 302, 304, 305, 307, 309 గ్రాస్ అండ్ మైక్రోస్కోప్. సో గ్రాస్ అండ్ మైక్రోస్కోప్. సో మరి ఏంటి కోడ్స్ కి వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే సింపుల్ అమ్మా. సో 302లో కొన్ని ఉంటాయి, కొన్ని సర్వీసెస్లు ఉంటాయి, కొన్ని 304లో కొన్ని సర్వీసెస్లు ఉంటాయి. సో సర్జికల్ ప్యాథాలజీ చేసే ముందు ఈ కొన్ని ల్యాబ్ రిలేటెడ్ కొన్ని చేస్తారు, బయాప్సీ కానీ ఇంకేదైనా కొన్ని కొన్ని టెస్ట్లు చేస్తారు. సో వాటికి మనం ఒక్క నిమిషం, వాటికి మనం ఏ లెవెల్స్ ఇస్తామో చూసి ఇవ్వాలన్నమాట. సో మీకు చూపిస్తాను, చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, సర్జికల్ ప్యాథాలజీ గ్రాస్ ఎగ్జామినేషన్ ఇది. సో గ్రాస్ అండ్ మైక్రోస్కోపిక్ కి కనుక వస్తే
302 కనుక మీరు చూస్తే ఇవి ఉంటాయి: అపెండిక్స్ ఇన్సిడెంటల్, ఫాలోపియన్ ట్యూబ్ స్టెరిలైజేషన్, ఫింగర్ టోస్ అంపిటేషన్, ట్రోమాటిక్, ఫోర్ స్కిన్ న్యూ బ్యాన్. సపోజ్ మీకు చెప్తాడు టెస్టిస్ కాస్ట్రాక్షన్ కి ఏ లెవెల్ ఇస్తాం అంటాడు, 302 ఇస్తాం. లేకపోతే ఫాలోపియన్ ట్యూబ్ స్టెరిలైజేషన్ కి ఏ కోడ్ ఇస్తాం అంటాడు, 302 ఇస్తాం. ఓకే, ఇక్కడ ఫింగర్ అండ్ టోస్ అంపిటేషన్ ఉందా, మీరు చెక్ చేయాల్సింది ఏం లేదమ్మా, ఇట్స్ వెరీ సింపుల్. రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ ఏంటో మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు ఫైండ్ అవుట్ చేద్దరు. ఓకే, సో గాల్ బ్లాడర్ గురించి అడిగాడు. గాల్ బ్లాడర్ 302లో ఉందా, లేదు. 304లో ఉందా, బిసిడిజి గాల్ బ్లాడర్ ఇక్కడ ఉంది. సో 304 లెవెల్. లేకపోతే ఇలా అడుగుతాడు, బయాప్సీ అంటాడు, ఏదో ఒక బయాప్సీ అంటాడు, సర్వీక్స్ బయాప్సీ చెప్పాడు అనుకోండి, 305. లేకపోతే లివర్ బయాప్సీ అంటాడు, లివర్ ఉందా ఇక్కడ, లేదు. లిప్ ఉంది, లంగ్ ఉంది, లింప్ నోడ్ ఉంది, లారింగ్స్ ఉంది, కానీ లివర్ లేదు. సో లివర్ బయాప్సీకి ఎంత, 307లో ఉందేమో చూద్దాం. ఎస్, లివర్ బయాప్సీకి 307 ఉంది. పోనీ బోన్ బయాప్సీ ఉందేమో చూద్దాం, బోన్ బయాప్సీ కూడా ఉంది 307. ఓకేనా, ఇట్లా డిఫరెన్షియేషన్ చెక్ చేసుకోవాలి. రీసెంట్ గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆ లివర్ బయాప్సీ ఇచ్చాడు, ప్లస్ యుటెరస్ గురించి అడిగాడు. యుటెరస్ ని మెడికల్ టర్మ్ లో ఏమంటారంటే హిస్టరో అంటారు. హిస్టరో అంటే యుటెరస్. అదర్ దాన్ నియోప్లాస్టిక్ అంటే నో నియోప్లాజం, నియోప్లాజం లేదని, క్యాన్సర్ కండిషన్ కాదని, అప్పుడు మనం 307 అనేది ఇవ్వచ్చు. యూట్రస్ రిలేటెడ్ ఏదైనా ప్రొసీజర్ ఇచ్చి నాన్ నియోప్లాస్టిక్ అన్నప్పుడు. ఒకవేళ నియోప్లాస్టిక్ అయితే 309 ఇస్ నియోప్లాస్టిక్. సో ఈ డిఫరెన్షియేషన్ ఒక్కటే చెక్ చేసుకో. తర్వాత వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, డీకాల్సిఫికేషన్ నుంచి ఒకటి రావచ్చు. తర్వాత ఈ స్పెషల్ స్ట్రెయిన్స్ అని ఉన్నాయమ్మా, 312, 313. 313 ఏమో గ్రూప్ 2 స్ట్రెయిన్స్ అంటారు, 312 ఏమో గ్రూప్ 1 స్ట్రెయిన్ అంటారు. సో రీసెంట్ గా క్వశ్చన్ లో ఏమడిగారంటే ఐరన్ అండ్ ట్రైకోమ్ రెండు ఇచ్చారు, అప్పుడు 313 × 2 వేయాలి. ఓకే, లేదు ఒక స్టెయిన్ మైక్రో ఆర్గానిజం మీద పెర్ఫామ్ చేశారంటారు, మైక్రో ఆర్గానిజం మీద పెర్ఫామ్ చేశారని చెప్పారనుకోండి, అప్పుడు మనం మైక్రో ఆర్గానిజం మీద పెర్ఫామ్ చేశారు కాబట్టి 312 అనే సిపిటి అనేది ఇస్తాం. మైక్రో ఆర్గానిజం మీద పెర్ఫామ్ చేయకపోతే స్పెషల్ స్ట్రెయిన్స్ అనేది ఇస్తాం. ఐరన్ అండ్ ట్రైకోమ్ రెండు ఇస్తే × 2 అనేది చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్సల్టేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా, చాలా ఇంపార్టెంట్. 88, 331, 332 ఈ రెండు చాలా ఇంపార్టెంట్. పాథాలజీ కన్సల్టేషన్ డ్యూరింగ్ ద సర్జరీ అని చెప్పి ఫస్ట్ టిష్యూ బ్లాక్, ఫ్రోజన్ సెక్షన్, సంథింగ్ ఏదేదో చెప్తా ఉంటాడు. సో ఎన్ని ఫ్రోజన్ సెక్షన్ మనకు పని లేదు. సో ఇక్కడ రాస్తాను చూడండి, 1 స్పెసిమెన్ విత్ 2 టిష్యూ బ్లాక్ 10 FS 10 frozen section. Second specimen with 3 tissue block 5 frozen section. సో సింపుల్ గా గుర్తు పెట్టుకోండి, ఎన్ని ఫ్రోజన్ సెక్షన్ తో మనకు పని లేదమ్మా, మనకు పని ఏంటంటే ఎన్ని స్పెసిమెన్లు ఎన్ని టిష్యూ బ్లాక్. సో ఇక్కడ ఎన్ని స్పెసిమెన్ ఉన్నాయి, ఫస్ట్ స్పెసిమెన్, సెకండ్ స్పెసిమెన్. సో ఫస్ట్ స్పెసిమెన్ సెకండ్ స్పెసిమెన్ కి నేను 88, 331 × 2 ఇచ్చేస్తా. సో ఎన్ని స్పెసిమెన్, 1, 2 కాబట్టి, సో ఫస్ట్ దానికి రెండో స్పెసిమెన్ కలిపి సపోజ్ 5 స్పెసిమెన్స్ అనుకో, 88, 331 × 5 ఇచ్చేస్తా. 10 స్పెసిమెన్స్ అయితే 88, 331 × 10 ఇస్తా. సో ఇక్కడ నాకు 2 స్పెసిమెనే కాబట్టి 88, 331 × 2 ఇస్తాం. ఓకే, 88, 332 ఏంటంటే టిష్యూ బ్లాక్స్. సో ఒక స్పెసిమెన్ ఒక టిష్యూ బ్లాక్ తీసేయాలి, ఒక స్పెసిమెన్ ఒక టిష్యూ బ్లాక్ తీసేయాలి. అంటే ఫస్ట్ స్పెసిమెన్ లో ఒక టిష్యూ బ్లాక్ ఉంది, సెకండ్ స్పెసిమెన్ లో ఒకటి తీసేస్తే ఇంకెన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 + 1 ఎంత, 3. 88, 332 × 3 వేయాలి. సో కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఎన్ని స్పెసిమెన్లు ఉంటే అన్ని స్పెసిమెన్లకి 331 × అన్నమ్మ. 332 ఏంటంటే ఒక స్పెసిమెన్ లో ఒక టిష్యూ బ్లాక్ మైనస్ చేసి ఇంకెన్ని టిష్యూ బ్లాక్లు ఉంటాయి అవన్నీ టోటల్ చేసుకొని
దానికి 88,332 ఇంటూ అన్నేసేయాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఓకే, డామ్ షూర్ గా వస్తుంది. ఓకే, ఫ్రోజన్ సెక్షన్స్ తో మీకు పని లేదు. ఎన్ని ఫ్రోజన్ సెక్షన్ చెప్పాడో ఆ ఫ్రోజన్ సెక్షన్ జోలికి వెళ్ళమాకండి. ఎన్ని టిష్యూ బ్లాక్స్ చెప్పాడు, ఎన్ని స్పెసిమెన్స్ చెప్పాడు, అది మాత్రం మీరు కౌంట్ చేసుకోవాలి. ఓకే, ఇంకంతే పాథాలజీ చాప్టర్. ఓకే, ఇంకా ట్రిక్స్ ఏం లేవు. సో నేను ఇది రికార్డెడ్ ఈ క్వశ్చన్స్ షేర్ చేస్తాను. జస్ట్ ప్రాక్టీస్. ఓకే, ఇంకంతా పాథాలజీ ఇంకేముండదు. యూ సిరీస్ కోర్స్ అవసరం ఉండదు. టుమారో యూ కెన్ గో విత్ ద మెడిసిన్ చాప్టర్. సో 9 సిరీస్ చాప్టర్ చెప్తాను, మెడిసిన్ చాప్టర్ చెప్తా రేపు. ఓకే, ఈ మెడిసిన్ చాప్టర్ చెప్తా. ఇంకంతా అమ్మా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే యూ కెన్ టెక్స్ట్ మీ ఆర్ వాట్సాప్. ఓకే, సరే అమ్మా. ఓకే, బై, థ్యాంక్ యూ.